ఒరే మిమ్మల్ని ఇంటి దగ్గరే ఆడుకోమని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను రాలేదు నాన్న, కీర్తి వద్దంటే పట్టుకొచ్చింది. లేదు నాన్న, వాడే పట్టుకొచ్చాడు. కావాలంటే జానుని అడుగు. ఎందుకు అబద్ధం చెప్తావు? సారీ రా, నువ్వు నేను జాను పోయి తోటలో ఆడుకుందాం పద. ఎలాగో వచ్చారు కదా, ఊరుకోండి. ఇప్పుడు ఏమంటారు? అనడానికి ఏమీ లేదు, కానీ ఈరోజు మీ నాన్న వస్తున్నాడు కదా, నైట్ ఇంట్లో చిన్న పార్టీ కూడా ప్లాన్ చేశాను. నాన్న తాతయ్య వస్తున్నాడా? అవును. మన ఇంట్లో పార్టీ ఉందా? అదే కదరా చెప్పేది, షాప్కి వెళ్ళి చికెన్ తేవాలి. అందరూ వచ్చేసరికి వంటలన్నీ చేసి ఉంచాలి. నువ్వేం కంగారు పడుకున్నానా, నేను పోయి తెస్తా గాని. నువ్వు వెళ్ళి తెచ్చేసరికి రాత్రి అవుతుంది. ఏం కాదు నాన్న, నా బైక్ మీద గంట పోయి వస్తా, ఉండండి. రే నేను వస్తాను రా. నువ్వు వస్తావా? నేను ఏమైనా సినిమాకి ఎంత ఉండు, నేను తెస్తా పోయి. నేను కూడా అక్కడికే వస్తా అంటున్నా, సినిమాకి కాదు. వద్దే, నేను వస్తాను అంతే. ఇదిగో బాబు, చికెన్ ఎలా? మీకెంత కావాలి? ఎంత? పావు కిలో. షాపులో కోడి కోసమా? ఎంత అంటున్నారు? ఏదైతే చికెన్ కాదా, ఇవ్వు. ఇస్తాలేండి, అలా ఉండండి. నేను ఎలాగో ఉంటాను, ఇవ్వు. ఉండండి. ఇదిగో ముక్కలు చిన్నగా కొట్టాలి. వచ్చేదే 3 ముక్కలు, ఇంకా దాన్ని చిన్న కొట్టాలా? చాలా మంది ఉన్నారు. ఈ కోడి పిల్లలు ఎంత బాగున్నాయో. ఇదిగో అమ్మా, పావు కిలో కోడి కూర ఇవ్వు. ఇదిగో అన్న, మాకు ఒక 5 కిలోలు కొట్టు. 5 కిలోలా? అలా కూర్చో, కొట్టిస్తా. ఏం పర్లేదన్న, కొట్టు. ఎంత బాగున్నాయో కోడి పిల్లలు. పాపం బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నారా? మీరేం బాధపడకండి, నేను మిమ్మల్ని బయటికి తెస్తాను. అయ్యయ్యో, కోళ్ళను బయట వదిలేశారు. ఇప్పుడు ఎవరు వాటిని పట్టేది? ఏ అమ్మాయి, నువ్వేంటి చేసింది? సారీ అంకుల్, సారీ. అవి అలా పారిపోతాయని అనుకోలేదు, సారీ. అన్ని వదిలేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా? నిన్ను ఆగండి, ఆ కొన్నన్ని తీసుకొచ్చి గూట్ మీద పెడతాను. మా చెన్నై మీద చేయపకండి. ఇంత గాని చికెన్ కొట్టావా? అయిపోయింది, ఇవ్వు. అమ్మా, ఏరా రఘు, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? టమాటాలు కొనడానికి
సావుకారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇవన్నీ ఇప్పుడు అమ్మేస్తామా? అయితే అమ్మకుండా ఇట్లానే ఉంచుతామా? అమ్ముతేనేగా డబ్బులు వచ్చేది. డబ్బులు వస్తేనేగా నీకు కావాల్సి కొనిచ్చేయి. అన్ని అమ్మొద్దమ్మా, నాకు టమాటా కర్రీదేనా ఉంది. మనం కొన్ని ఇంటికి పట్టుకైనా టమాటా కర్రీ చేసుకొని తిందాం. అలానే చేసుకుందాం. ముందైతే తోటలో ఉన్న టమాటాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టు. అలాగే అమ్మా. ఏమైంది? సావుకారు రాలేదా? వస్తున్నాడు. టమాటాలన్నీ తెంపావా? తెంపాను. నానా చూసావా? టమాటాలన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. అవునా? గుడ్ బాయ్. రాసేటు. రాము, కాయ మామూలుగానే ఉంది. అదేందయ్యా అలా అంటున్నావు? హైబ్రిడ్ కాయ. ఇంత సైజు కాయ ఎక్కడా లేదు ఊరు మొత్తంలో. సరే, ఎన్ని బుట్టలున్నాయి? 15. సరే, గుత్తాకి 2000 తీసుకొని ఇచ్చేసేయి. సేటు, బుట్టకి 10 కిలోలు ఉంటది. కిలో 10 అమ్మినా 3500 అవుతుంది. కిలో 10 అమ్మినా 3700 అవుతుంది. రాము, 10కే కొనొచ్చు, కానీ ఇక్కడి నుంచి ఇది లారీలో తీసుకొని వెళ్ళాలి కదా, దించడానికి నేనే ఇవ్వాలి. కాబట్టి 2000కి ఇవ్వు రాము. ఇంకొక 1000 అయినా చేసుకోండి. 1000 లేదు, ఏమీ లేదు. ఒక 200 ఇస్తాను. ఇంకేం మాట్లాడకు. ఇదిగో తీసుకో డబ్బులు. జానకి, ఇంట్లోకి వెళ్ళండి. పని చూసుకొని వస్తాను. నేను ఇక్కడే ఉంటాను. ఏరా, టమాటా కర్రీ చేయించడానికి టమాటాలన్నీ అమ్మేశారు కదా. మన కోసం ఎప్పుడో ఇంట్లో టమాటాలు పెట్టాను. మనం వెళ్ళి టమాటా ఎగ్ కర్రీ చేసుకుందాంపా. నిజంగానా? అవును, ఉన్నాయి. పద. అయితే పదమ్మా.